చిన్నశంకరంపేట మండలంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై నుంచి భారీగా వరద నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సూరారం గ్రామంలోని 2 చెరువులు నిండుకుండలా మారి అలుగులు పొంగి పొర్లుతున్నాయి. గజగట్లపల్లి, మాదాపూర్ గ్రామాల వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి భారీగా నీరు పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా సూరారం నుంచి చందంపేట వచ్చే రోడ్డుపై భారీగా నీరు చేరడంతో సూరారం పంచాయతీ పరిధిలోని గిరిజన తాండా ప్రజలు ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పిడుగుపాటుకు సూరారం నడి గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పై పిడుగు పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పలువురు ఇళ్లు కూలిపోవడంతో పాటు ఇళ్లలోకి నీరు భారీగా చేరడంతో నిత్యావసర సరుకులు, బట్టలు పూర్తిగా తడిసిపోయి నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇల్లు కూలిపోయిన బాధితులకు ఇంద్రమ ఇండ్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు రాజ్ కుమార్ గౌడ్, మైనార్టీ కాంగ్రెస్ నాయకులు అక్బర్లు మాట్లాడుతూ గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండిపోయాయని, చాలా రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని, వర్షం తగ్గే వరకు ఎవరూ కూడా అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని వారు సూచించారు. అత్యవసర సమయంలోనే బయటకు రావాలని, ఎవరైనా ఇల్లు కూలిపోతే వాటి వివరాలను వెంటనే అధికారులకు తెలపాలన్నారు. ఈ రోజు భారీ వర్షాలతో సుధార గ్రామంలో మన రెడ్డి చెరువు అలుగు పడడం జరుగుతూ ఉన్నది. వరద చాలా ఉధృతంగా ఈ అనంత సమయంలో రోడ్డు దగ్గర బాగా వరద పారుతూ ఉన్నది. కాబట్టి మన సుధార గ్రామ ప్రజలు ఇక్కడ వైపు వెళ్ళే రైతులు కానీ ప్రజలు కానీ వెళ్ళకుండా ఉండాల్సింది కోరుతూ ఉన్నాం. పశువులు తీసుకోవద్దు, గొడుగు తీసుకోవద్దు. ఇంకోటి మన పెంచరు కూడా అలుగు పారుతూ ఉన్నది. దర్పల వాళ్ళు కూడా పోకుండా ఉండాల్సింది. తర్వాత వరద తగ్గిన తర్వాత వెళ్ళాల్సింది కోరుతూ ఉన్నాం. ఇంకొకటి ఈ బ్రిడ్జిని మనం అధికారులకు తెలియజేసినాం, తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్న అవస్థను క్లియర్ చేయాల్సిన కోరినాం. మేము మా గ్రామ పంచాయతీ నుంచి కోరుతా ఉన్నాం ఏంటంటే ఇక్కడ ఈ బ్రిడ్జిని కూడా తొందరగా పూర్తి చేస్తే మాకు ఇటువంటి ఉన్న కష్టాలు తప్పుతాయని మేము వాళ్ళకి మొరపెట్టుకున్నాం. వాళ్ళని త్వరగా సహకరించి మాకు ఈ పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ తాండావాసులు కూడా ఇక్కడ రాకుండా ఉండాల్సింది. ఎందుకంటే వాళ్ళు ఉండి చందంపేట వాళ్ళకు దగ్గర ఉంటుంది. ఈ వరద వృద్ధి తగ్గినాక ఈ పురాణ రావాల్సిందో వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. ఇక్కడ వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి. ఇంకొకటి ఊళ్ళో కూడా పెంకుటిల్లు ఉన్న వాళ్ళు కానీ, పూరిగుర్తులు ఉన్న వాళ్ళు కానీ, పాత ఇల్లు ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ వాన ఇంకొక 2 రోజులు వాతావరణ శాఖ చెప్తా ఉన్నది. 2 రోజుల దాకా కూడా మీరు జాగ్రత్తలు పాటించి మనమంతా జాగ్రత్త ఉండాల్సిందిగా మేము అందరం కోరుతా ఉన్నాం. ఈరోజు సూరారం గ్రామం రెడ్డి చెరువు అలుగు భారీ ఎత్తున పారుతుంది. దయచేసి సూరారం గ్రామ ప్రజలు పొలాల దిక్కు పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి. అట్లనే పశువులను కూడా ఇటు సైడ్ తీసుకురాకండి. ఇంకొకటి ఈ అలుగు పెద్ద చెరువు నిండింది, పెద్ద చెరువు అలుగు కూడా పారుతున్నది. శంకరంపేట నుంచి వచ్చే వాళ్ళు కూడా దర్పల్లికి వెళ్ళకండి, అక్కడ కూడా చాలా తీవ్రంగా నీళ్లు పారుతున్నాయి. దర్పల్లి వాళ్ళు కూడా అక్కడ వాగు లింగాపూర్ దిక్కు అక్కడ వెళ్ళకండి. ఈ వర్షాకాలం ఈ సాయంత్రం వరకు వర్షాలు కురుస్తాయని మన కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండాలని మన గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు విన్నపిస్తున్నాం. వర్షం పడితే ఇక్కడ నీళ్ళు వచ్చినాయి ఇంట్లోకి వచ్చి చూస్తున్నాం. శుక్రవారంలో కూడా వర్షం పెట్టింది, రాత్రి నుంచి ఒక నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినప్పుడు మాకు ఇబ్బంది అయిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం వాటర్ వచ్చేసింది ఇంట్లోకి. మొత్తం కోతులు కూడా ఈ రేకులకు మొత్తం పక్క పడిపోయినాయి. కోతుల నుంచి రేకులతో పాటు ఇంట్లో కూడా వాటర్ వచ్చేసింది. అందుకే అంతా చూస్తున్నాం.